ఆపలేరు. నోబడీ కెన్ స్టాప్ దిస్ ఫ్లో. హల్లెలూయా, హల్లెలూయా. చాలా చేంజెస్ చూసాం. అండ్ అలాంటి ఒక గ్రేటెస్ట్ షిఫ్ట్ అనమాట ఈరోజు మధ్యాహ్నం 3 o'clock. రియల్లీ నేను చెప్తున్నాను, ఎవరు ప్రేయర్లో ఉన్నారో నాకు తెలియదండి. తండ్రి అయిన దేవుని దగ్గర కుడి పార్శ్వమున కూర్చున్న మన ప్రధాన యాజకుడైన యేసయ్య ఆయన విజ్ఞాపనలో ఉన్నారు. ఆయన పూచి తీసుకొని టైంని షిఫ్ట్ చేశారు. కాలచక్రం ఆయన ఆధీనంలో పెట్టుకొని ఆయన షిఫ్ట్ చేస్తున్నారు. ఆయన షిఫ్ట్ చేస్తున్నారు అనడానికి కొన్ని నిదర్శనాలు, కొన్ని రుజువులు మన చుట్టూ కొన్ని చూపిస్తూ ఉంటారు. అంతే. వింటున్నారా? నేను చెప్తుంది ఏంటి తెలుసా? అక్కడ చాలా చేంజెస్ జరిగాయి, ఇక్కడ శాంపుల్ చూసాం మనం అంతే. ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. అర్థమవుతుందా? అవి ఎలా ఉంటాయి అండ్ ఏ ఏ ఏరియాలో వీఆర్ గోయింగ్ టు సీ దాట్ అని కొన్ని థింగ్స్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఆర్ యు రెడీ? రెడీ? నేను రెడీ అని చెప్పండి. నేను రెడీ. హల్లెలూయా, హల్లెలూయా. లక్కీ ఏది? క్యాథరిన్ ఏది? ఏమయ్యారు వీళ్ళు? వాళ్ళు కాల్ అక్క, ఇద్దరు అక్కల్ని వీళ్ళు. త్రీ ఓ క్లాక్కి సడన్గా సిస్టర్ కాల్ చేశారు. కాల్ చేసి యాక్చువల్లీ నేను అనుకుంటున్నా చాలా బిజీగా ఉంది నాకు వార్డ్ ఈరోజు, రౌండ్స్ అన్నీ అయ్యి చాలా బిజీగా ఉంది నాకు. యాక్చువల్గా 3కి బయటికి రావడం కూడా కష్టమే, అంత బిజీగా ఉంది. కానీ సమ్హౌ 2:30కి అంతా వర్క్ కంప్లీట్ అయింది. ఎగ్జాక్ట్ 2:30కి వర్క్ కంప్లీట్ అయింది. ఇంకా హాఫ్ అన్ అవర్ మిగిలిన, నేను 2 days ఉన్నాను కనుక మిగిలిన వర్క్ చేస్తూ ఉన్నాను. సిస్టర్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి గట్టిగా కేకలు, తెలుసా ఎంత హ్యాపీనెస్. అసలు ₹1,00,00,000 దొరికినాడు కూడా అంత హ్యాపీగా అరవడండి, అంత జాయ్తో. అసలు చూడండి ఆ వెలిగిపోతున్న ముఖం చూడండి ఒకసారి, ఎంత జాయ్తో తెలుసా. నేను వస్తున్నాను అన్నారు. రియల్లీ ఇవన్నీ చాలా సిల్లీగా అనిపించవచ్చు, బట్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఊరు దాటి పంపించనని చెప్పిన అన్నయ్య ఆయనే తీసుకుని వచ్చి వదిలిపెట్టి వెళ్ళారు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? నేను చెయ్యను, నేను చూడను. అసలు నిన్న సాయంత్రం కూడా నేను వెళ్ళానండి. మన హైదరాబాద్ వెళ్దామంటే ఎందుకు, ఏమొద్దు, నెక్స్ట్ టైం చూద్దాం. హార్డ్గా చెప్పారండి, అంత హార్డ్గా చెప్పారు. కానీ ఈరోజు సిస్టర్కి ఫోన్ చేసి సరే వెళ్దాం పదండి, దేవుడు షిఫ్ట్ చేశారు. ఆమేన్. ఈరోజు మార్నింగ్ వాక్యం గుర్తుందా? నిన్న మార్నింగ్ వాక్యం గుర్తుందా? ఎస్తేరు భర్త అయిన అహష్వేరోషు హృదయం ఎలా దేవుడు షిఫ్ట్ చేశారో అలా మనం చూడబోతున్నాం, మనం సాక్ష్యాలు వింటామని చెప్పలా. అట్లా ఎవ్రీ ఏరియాలో ఒక షిఫ్ట్ అండి. నేను ఒక సూచన పెట్టుకున్నాను, 3 రోజుల నుంచి నన్ను శోధిస్తూనే ఉంది. క్యాథరిన్ ఫోన్ చేస్తుంది, ఏడుపు మొహం, ఏడుస్తూనే. అంటే మీరు అందరూ వెళ్ళిపోతారు హైదరాబాద్, నేను మిస్ అయిపోతానన్న బాధ అన్నమాట. మీకు అర్థమవుతుందా? అంటే ఫెలోషిప్ గురించి తహతహలాడుతున్న హృదయాలండి, వేరే ఏం కాదు. ఎక్కడికి వెళ్ళాలని, ఏం సంపాదించాలని ఏమీ లేదు, ఒక్కటే, ఏ మూల దేవుడు మాట్లాడతారో, ఏ యాంగిల్లో నుంచి దేవుడు మనకి ఏ ప్రత్యక్షత ఇస్తారో, ఏ ప్రాఫెసీ రిలీజ్ అవుతుందో, ఏ ఫుల్ఫిల్మెంట్ని మేము మిస్ అయిపోతామో. అదే కదరా, అదే కదా. ప్రతి ఒక్కరి హృదయంలోనే ఒక జాయ్ తప్ప వేరే ఏం లేదు. ఆమేన్. అలాంటిది బిడ్డ ఏడుస్తూ ఫోన్ చేయడం, మీరు అందరు వెళ్ళిపోతారా, నన్ను తీసుకెళ్ళరా. నేను ఇంకా ఒకటి సూచన పెట్టుకున్నా, పద్మ సిస్టర్ కదిలితే అప్పుడు క్యాథరిన్ దగ్గరికి వెళ్ళి నేను వాళ్ళ సార్ని పర్మిషన్ అడుగుతాను అనుకున్నాను. 3 o'clockకి సిస్టర్ ఫోన్ చేసి నాకు నేను వస్తున్నానని చెప్పారండి. అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి తన హాస్టల్కి వెళ్ళాం. తనకి ఇప్పుడున్న పరిస్థితిలో ఎంత టైట్ సిచ్యువేషన్ అంటే అసలు
పర్మిషనే దొరకదు మామూలుగా. ఆయన దగ్గరికి వెళ్ళి పర్మిషన్ నించుంటే 2 గంటలు పడుతుంది మినిమం పర్మిషన్ తీసుకోవడానికి. మీకు తెలుసు కదక్క, పెద్ద క్యూ ఉంటుంది నాన్న. అసలు ఆ స్టూడెంట్స్ ఎంత అదొక బలశాలులు. ఎలా తెలుసా, చెయ్యి అడ్డం పెట్టేస్తారు, వెళ్ళనివ్వరు మనల్ని. మేము వెళ్తాం ముందన్నట్టుగా అన్నమాట. బెంగాలీ బ్యాచ్. అలాంటి ఏరియా అసలు వెళ్ళేసరికి ఆయన కార్ లేదు. వాచ్మెన్ అన్నాడు, సార్ మార్నింగ్ నుంచి రాలేదని, మీరు రేపు కదా తీసుకెళ్తారు అన్నాడు. సరే నేను ప్రిన్సిపల్కి కాల్ చేస్తానని చెప్పి ప్రిన్సిపల్కి కాల్ చేశాను. మేడం అన్నారు, సరే మీకు నెంబర్ ఇస్తాను, సార్కి కాల్ చేయండి అని. సరే అర్జున్ రావు సార్ నెంబర్ తీసుకుని, సరే మేడం నేనే మీ దగ్గరికి వస్తానన్నా. ఈ లోపల నేను సిస్టర్తో చెప్పానండి, సిస్టర్ మీరు ప్రేయర్లో ఉండండి, నేను ఇప్పుడు వెళ్తాను, పర్మిషన్కి వెళ్తాను అని. మీరు నమ్మండి, ఫస్ట్ టైం నేను ఆ ప్రిన్సిపల్తో మాట్లాడడం. అట్లాంటిది ఆవిడ దగ్గరికి నేను వెళ్ళేసరికి ఆవిడే కాల్ చేసి అర్జున్ రావు సార్ దగ్గర, అంటే వాళ్ళ మెయిన్ కరస్పాండెంట్ దగ్గర పర్మిషన్ తీసేసుకొని అసలు వితిన్ 5 minutesలో పర్మిషన్ ఇచ్చేసి ఆవిడే నాకు చెప్తున్నారు, నేను టైం కూడా మెన్షన్ చేయలేదు, మండే ఈవినింగ్ తీసుకొని వస్తానని చెప్పండి అని ఆవిడే చెప్తున్నారు. యాక్చువల్ మన షెడ్యూల్ అదే. సీ హౌ థింగ్స్ ఆర్ గోట్ అలైన్డ్. ఎందుకంటే వాచ్మెన్ అండి పాపని తీసుకుని బయటకు వచ్చేసరికి వాచ్మెన్ అంటున్నాడు, ఏంటి అప్పుడే అయిపోయిందా, చాలామంది ఉదయం నుంచి వెయిట్ చేస్తున్నారు, వాళ్ళకి ఇంకా అవ్వలేదు, మీకు ఎలా అయిపోయింది, అదృష్టం అంటే ఇలా ఉండాలి అని మాట్లాడుతున్నాడు. తన లాంగ్వేజ్లో తన మంది మాట్లాడుతున్నాడు. బట్ బయటకు వచ్చిన తర్వాత మాకు అర్థమైంది, నిజంగానే వితిన్ 20 to 30 minutesలో వీఆర్ అవుట్ అండి, విత్ లెటర్, విత్ పర్మిషన్. అలా ఎవ్రీ ఏరియా అన్నమాట, ఎవ్రీ ఏరియా. ఈవెన్ ప్రేయర్ వెన్యూ వచ్చి యాక్చువల్గా స్వప్న ఇంట్లో, అది కూడా షిఫ్ట్, అది కూడా ఆఫ్టర్ 3నే. వింటున్నారా? అన్నీ ఒక షిఫ్ట్ చూపిస్తున్న దేనికో తెలుసా, మన జీవితంలో ఒక షిఫ్ట్ ఉందని చెప్పడానికి. ఆమేన్. నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? మన జీవితంలో ఒక షిఫ్ట్ కావాలి, చెప్పండి అన్నమాట. మన జీవితంలో ఒక షిఫ్ట్. హల్లెలూయా. త్వరగా వెళ్ళిపోదాం వాక్య భాగాల్లోకి. హల్లెలూయా. ఆమేన్. తీయండి ఆదికాండం. ఆదికాండం మొదటి అధ్యాయం. ఆదికాండం మొదటి అధ్యాయం 9 నుండి 12 వచనాలు ఫస్ట్ చదువుదాం. 9 నుండి 12 జాగ్రత్తగా చదువుతున్నప్పుడే వినండి, సరేనా? రైట్. ఎవరు తీసుకుంటున్నారు? మైక్ తీసుకోండి. చదవండి. ఆదికాండము మొదటి అధ్యాయము 9వ వచనం నుండి 12వ వచనం వరకు. దేవుడు ఆకాశము క్రిందనున్న జలము ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడు గాక అని పలుకగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు గడ్డిని విత్తనములు ఇచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించును గాక అని పలుకగా ఆ ప్రకారమాయెను. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములు ఇచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, భూమిని డ్రై ల్యాండ్ అనుకోండి, భూమి డ్రై ల్యాండ్గా ఉంది, ఓకేనా? కొన్ని విత్తనాలు తీసుకెళ్ళి మీరు వెళ్ళి వేశారు, డ్రైగా ఉంది, వాటర్ లేవు ఇంకా. అప్పుడు అవి మొలుస్తాయా? చెప్పండి, మొలుస్తాయా? మొలవవు. సరే, దానికి వాటరే కదా కావాలి, ఫుల్ ఆఫ్ వాటర్, ఎంత ఎత్తు వాటర్ ఉన్నాయి. ఇప్పుడు విత్తనం వెయ్యండి, అది మొలకెత్తుతుందా? అవునా? కొన్ని ఫేవరబుల్ కండిషన్స్ కావాలా? ఫస్ట్
భూమిని ఫలించేదానిగా చెయ్యాలి అంటే జలం సపరేట్ అవ్వాలా? ఫస్ట్ ఆ మాట చదవండి. దేవుడు 9వ వచనం. ఆ, దేవుడు దేవుడు ఆ, ఆకాశము క్రిందనున్న జలము ఆ, ఒక చోటనే కూర్చబడి. జాగ్రత్తగా వినండి. ఆకాశము కింద ఉన్న జలం చూడండి. రెండవ దినమున దేవుడు పై జలం వేరుగా కింద జలం వేరుగా చేశారు. ఈ సబ్జెక్ట్లోకి ఎంటర్ అవ్వడానికి ముందు ఒక మాట చెప్పాలి. ఈ ఎంటైర్ ఎపిసోడ్ ఏదైతే ఉందో, ఈ 1 to 6 days, ఈ 1 to 7 days ఎపిసోడ్ ఉంది కదా, ఇది మొత్తం దేనికి సాదృశ్యం అంటే నిరాకారంగాను శూన్యంగాను మారిపోయిన మన మానవ జీవితాన్ని ప్రిపేర్ చేసి ఒక ఆయన పోలికలోనికి మరలా తీసుకుని వస్తూ మరలా ఒక అథారిటీని చేతిలో పెడుతున్న ఒక గొప్ప ప్రణాళిక భూమిలో చూపిస్తూ నీకు అదే ఎగ్జాక్ట్గా జరుగుతుందని మనలో కూడా ఆయన నెరవేరుస్తున్న ప్రణాళిక. ఎంతమందికి అర్థమైంది? అర్థమవుతుందా? దేవుడు భూమి ఆకాశములను చేసినప్పుడు అది మంచిదిగానే చేశారు. జ్ఞానక్క ఈరోజు ఎగ్ కర్రీ వండారు. ఏం కర్రీ వండారు? ఎగ్ కర్రీ వండారు. అక్క ఏం కూర? ఎగ్ కర్రీ. దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఎగ్స్ ఏం కనపడట్లేదు అనుకోండి. అక్క ఎగ్స్ ఏమయ్యాయి? అరే నేను వండాను రా అంటే సూట్ అవుతుందా? వండితే కనబడాలి, అవునా కదా? వండితే కనబడాలి. కనిపించింది పనికి రావాలా? తినడానికి పనికి రావాలి కదా, అవునా కదా? ఎగ్జాక్ట్గా అలాగనే దేవుడు భూమి ఆకాశములను సృజిస్తే అవి నిరాకారంగా చేస్తాడా? ఆకారం లేని దానిగా చేస్తాడా? నువ్వే ఒకటి తయారు చేస్తే నిరాకారంగా చెయ్యవే, అటువంటిది క్రియేట్ చేసినది ఏమీ లేని దానిగా ఉంటుందా? షేప్లెస్గా ఉంటుందా? నో, నెవర్. నువ్వు బాగు చేసిందాన్ని లేకపోతే నువ్వు తయారు చేసిన దాన్ని పాడైతే అప్పుడు అది షేప్లెస్గా అవుతుంది. ఒక యాక్సిడెంట్ అయింది అనుకోండి బండికి, మనం ఏమంటాం అప్పుడు? రూపురేఖలు లేకుండా అయిపోయింది అంటామా లేదా? అదేనండి నిరాకారంగా అవ్వడం, ఆకారం లేని దానిగా. వింటున్నారా? ఎగ్జాక్ట్గా ఇది భూమి కూడా అలా ఒక నిరాకార స్థితిలోనికి వెళ్ళిపోతే దేవుడు ఇప్పుడు తను ఇంటర్ఫీర్ అయ్యి దేవుడు ఇప్పుడు తన ప్రణాళికను మరలా బాగు చేస్తూ చూపిస్తున్నారు. భూమిలో ఏ కార్యమైతే జరిగిందో ఆ కార్యమును భూమికి సాదృశ్యంగా ఉన్న మనల్లో కూడా ఆయన జరిగిస్తున్నారు. నేను చెప్పండి, అర్థమవుతుందా? ఎక్కడైనా స్టక్ అయితే ప్లీజ్ చెప్పండి, సరేనా? అనిత సిస్టర్ కాల్ చేశారా? వేరే ఫోన్లోనైనా ప్లీజ్ కాల్ చేయండి. అరుణ సిస్టర్ ఒకటి కాల్ చేయండి. రత్నకి యాడ్ అయ్యారా? ప్రసాద్ అన్న యాడ్ అయ్యారా? అభిషేక్ అన్న యాడ్ అయ్యారా? ఎస్, థ్యాంక్ యూ లార్డ్. ఓకే, వినండి. ఇప్పుడు అలా భూమిని సిద్ధపరుస్తున్న దినం. ఓకే, ఫస్ట్ మనలోనికి, మన నిరాకారంగాను శూన్యంగాను మారిన మన జీవితాల్లోనికి డే 1 మనకి స్టార్ట్ అవ్వాలి అంటే ఆయన వెలుగును ఇవ్వాలి. అర్థమైందా? అందుకే పేతురు రాసిన పత్రికలో మనం ఇలా చదువుతున్నాం, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచారు అని. ఆమేన్. వింటున్నారా? ఇప్పుడు అదే భూమి దగ్గరికి కూడా వచ్చి డే 1 ఏమని పలికారు? వెలుగు కమ్మని పలికారు. అవునా? సూట్ అయిందా లేదా? డే 2 డే 1లో కూడా చీకటిని లేదా రాత్రిని
పగలును వేరుపరిచారండి. వేరుపరచడమే కాదు, అస్తమయము ఉదయము కలుగగా ఒక దినమాయను. అర్థం, యు నీడ్ టు ఎక్స్పీరియన్స్ దట్ ఫేజ్ ఆఫ్ డార్క్నెస్ అండ్ పగలు. అర్థమైందా? ఈ 2 ఫేజెస్ నువ్వు ఎప్పుడైతే దాటి వస్తావో నీ జీవితంలో డే 1 కంప్లీట్ అయినట్టు. 10th క్లాస్ ఇయర్ ఎన్ని నెలలు ఉంటుంది అకాడమిక్ ఇయర్? 12 మంత్స్, రఫ్గా 12 మంత్స్. అకాడమిక్ ఇయర్ ఎంత? 12 మంత్స్. చెప్పరే, పెద్ద అసలు తెలియని వాళ్ళకి పెట్టారు మొక్కలు. నోరు చెప్పండి 12 మంత్స్ అని. అమ్మయ్యా దేవా థ్యాంక్ యూ. మోగబోయిన నోర్లు ఎందుకు పెట్టుకుని కూర్చున్నారు? ఏమి జరిగింది? కోపం వచ్చిందా? లేటుగా స్టార్ట్ చేసాం. ఏం పర్లేదు, మార్నింగ్ అయిందాక వదలనుగా. హల్లెలూయా. ఇప్పుడన్నా గట్టిగా చెప్పచ్చు కదా. హల్లెలూయా. ఈ యాక్టివ్నెస్తో దెయ్యాలు కనీసం పక్కకు కూడా జరగవు. వింటున్నారా? వాటిని ఎందుకు పెంచి పోషించడం? కమాన్, ఆర్మీ ఇలా ఉండడానికి వీల్లేదు. ఒప్పుకోను అస్సలు. రైటా? ఇప్పుడు వినండి, అలా ఒక 2 ఫేజెస్ మన జీవితంలో అయిపోవాలి, ఎక్స్పీరియన్స్ రావాలి. నువ్వు డార్క్నెస్కి, నువ్వు వెలుగుకి లేదా పగలకి చీకటికి తేడా ఉన్నది అని నువ్వు ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుసుకోవాలి. నువ్వు చీకటిని గుర్తుపట్టే విధంగా మారాలి, నువ్వు వెలుగును గుర్తుపట్టే విధంగా మారాలి. ఈ రెండిటికి ఉన్న డిఫరెన్స్ నీకు అర్థం అవ్వాలి. అండ్ ఆ 2 ఫేజెస్ గుండా నువ్వు వెళ్ళి బయటికి వస్తే అప్పుడు డే 1 అయినట్టు. 10th క్లాస్ ఎలాగైతే 1 ఇయరే సబ్జెక్ట్, కానీ కొంతమంది 5 సంవత్సరాలైనా 10th కంప్లీట్ అవ్వదు. ఉందా లేదా? అటువంటి జీవితాలు చూడట్లేదా మనం? 9th డిస్కంటిన్యూ, 10th డిస్కంటిన్యూ. వీళ్ళ ప్రాబ్లం ఏంటి? 1 సంవత్సరంలో చదవాల్సిన చదువు ఎన్ని సంవత్సరాలైనా కంప్లీట్ చేయలేక విడిచిపెట్టారు. వింటున్నారా? అంటే దాని అర్థం ఏంటి? 1 సంవత్సరంలో చదివి అయిపోవలసిన కోర్సు నువ్వు 10 సంవత్సరాలైనా 10thలోనే వెళ్ళచ్చు, ఉండొచ్చు అని కదా దాని అర్థం. ఈ బిఏ ఎల్ఎల్బీలు వీళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళ కోర్సు ఎంత? కొంతమంది 10 సంవత్సరాలైనా ఎల్ఎల్బి కంప్లీట్ అవ్వదు. పిహెచ్డి ఎన్ని సంవత్సరాల కోర్సు? కొంతమందికి 15 సంవత్సరాలైనా పిహెచ్డి కంప్లీట్ అవ్వదు. ఇప్పుడు వచ్చారా లైన్లోకి? వచ్చారా? ఎగ్జాక్ట్గా అలాగే, జాగ్రత్తగా వినండి, కొంతమందికి ఎన్ని సంవత్సరాలైనా మొదటి దినం కంప్లీట్ అవ్వదు. ఏమర్థమైంది? ఫస్ట్ డే అనేది కంప్లీట్ అవ్వదు. అర్థమైంది తెలుసా? నేను వచనం చూపిస్తా చూడండి, మీకు అర్థమవుతుంది. యోహాను సువార్త తీయండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనం, 4-5 వచనాలు కలిపి చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 4-5 వచనములు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఏంటంట? ఆయనలో ఏముండెను? వెలుగుండెను. అర్థం ఏంటి? ఇప్పుడు నిన్ను చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచారు. అర్థమైందా? సో నిన్ను ఆకర్షిస్తున్నారు, నిన్ను పిలుస్తున్నారు. కానీ ప్రాబ్లం ఏంటి తెలుసా? నువ్వు ఆయనలోకి వెళ్ళట్లేదు. అర్థమవుతుందా? అప్పుడు
చెప్తున్న మాట, ఆ వెలుగు వెళ్ళి ఆ చీకట్లో కొంచెం క్రియ చేస్తుంది, కానీ చీకటి గ్రహించట్లేదట. ఈ ప్రాబ్లం భూమికి రాలేదంటున్నాను నేను. అందుకే దాని కోర్స్ 1 డేలో కంప్లీట్ అయింది. భూమి పాస్ అయి నిలబడింది అంటున్నా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? మనం కొంచెం డీప్గా వెళ్ళాలి. సూపర్ఫిషియల్గా ఆగిపోదామా? చెప్పండి. నో అని చెప్పండి కదా. కొంచెం డీప్గా వెళ్దామా వద్దా? సో ప్రయాణం చెయ్యాలి, తప్పదు. మీరు టైర్డ్ అంటే మీకంటే ఎక్కువ టైర్డ్ అయ్యాం మేము. నేను టైర్డ్ అంటే నాకంటే ఎక్కువ టైర్డ్ తన అయింది. ఇలా ప్రతి ఒక్కరు టైర్డ్ అయ్యే వచ్చా. ఎవరికి కూడా టైర్డ్నెస్ మ్యాటర్ కాదండి. జయించి ఉన్నాం. ఆమె నిద్ర ఇక్కడ ఎవరికి మ్యాటర్ కాదండి. జయించాం ఆల్రెడీ. హల్లెలూయా. ఇక 1 hour 2 hours బాబోయ్ టైం, ఇది కూడా మనకి ఆ సమస్య లేదు. ఉందా? లేదు. సో చక్కగా ఫ్రీ మైండ్తో హ్యాపీగా కొంచెం డీపర్ లెవెల్స్ లాగా వెళ్దాం. ఆమేనని చెప్పండి. ఓకేనా? భూమి డే 1 కంప్లీట్ చేసుకోవడానికి ఆయన చెప్పినట్టుగా విన్నాదంటున్నాను నేను. వెలుగు కమ్మని పలకగానే చీకటి ఆ వెలుగుని యాక్సెప్ట్ చేసింది. హల్లెలూయా. అర్థమైందా? స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. కొంచెం వాల్యూమ్ జాగ్రత్త వినండి. మనం కొంచెం చాలా ఇంపార్టెంటా రైట్, మనం చాలా ఇంపార్టెంట్ విషయాలను ఇప్పుడు చూస్తున్నాం. రెడీయా? వినండి జాగ్రత్త వినండి. భూమి వెలుగు కమ్మని పలకగానే భూమి మీద అప్పటి వరకు చీకటి ఉంది, కానీ ఆ వచ్చిన వెలుగుని ఈ చీకటి రానిచ్చింది, అలౌ చేసింది. అర్థమైందా? కానీ యోహాను సువార్తలో అలౌ చెయ్యట్లేదట. 4-5 వచనాలు ఇప్పుడు చదవండి. యోహానులో ఉన్న యోహాను సువార్త 1వ అధ్యాయము 4-5 వచనములు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ జీవం ఏది? ఆయనలో ఉన్న జీవం. చెప్పండి ఏంటి? ఆయనలో ఉన్న జీవం. ఎవరికి వెలుగట? మనుషులకు వెలుగు. ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయంలో మనం చదివాం, పూర్వము మీరు చీకటి అయి ఉన్నారు, ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నారు. అవునా? అంటే ఏంటి? ఈ చీకటి ఆ వెలుగుని యాక్సెప్ట్ చేస్తే ఒక క్రియ జరుగుతుంది. ఇదంతా జరిగితే డే 1. హలో, హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు యాక్సెప్ట్ చెయ్యలేని వాళ్ళు ఇంకా డే 1 కూడా స్టార్ట్ అవ్వలేదట. అర్థమైందా? ఇప్పుడు వెలుగుని చీకటిని వేరుపరిచారు. ఏం చేశారు? వెలుగుని చీకటిని వేరుపరిచారు. అమ్మా, ఒక ఇంటిలో 5 ఉన్నారు, 2కి 3 వేరయ్యారు. ఈ 2 వాళ్ళని గుర్తుపట్టరా? ఆ 3 పడతారా పట్టరా? అవునా కదా? ఎగ్జాక్ట్గా వెలుగు చీకట్లు కూడా అలా గుర్తుపడుతున్నాయి. చీకటిని వెలుగు చూడగానే ఇది చీకటి అని చెప్పేస్తుంది. అర్థమైందా? చీకటి వెలుగుని చూడగానే అమ్మో ఇది వెలుగు అని చెప్పేస్తుంది. అర్థమవుతుందా మీకు? వెలుగుని చీకటిని పక్కన పెట్టండి. ఇగో ఈ గోడ చూడండి, ఇది వెలుగు, ఇదేంటి చీకటి. పక్కనే పెట్టాంగా. 2 మాట్లాడుకుంటారు. ఏమని తెలుసు? నువ్వు వెలుగురా
అంటే ఈడంటారు నువ్వు చీకట్రా. వెలుగుని చీకటిని వేరుపరచాల్సిన అవసరం ఏంటి అసలు? వెలుగు కమ్మని పలికారా? చదవండి తర్వాత మొదటి అధ్యాయం. అమ్మో మనం చాలా దూరం వెళ్ళాలి. మొదటి అధ్యాయము ఆదికాండం మొదటి అధ్యాయము 3వ వచనము. వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగుని చీకటిని వేరుపరిచారట. ఒక్కటిగా ఉంచలేదని అర్థం. హే, వెలుగు చీకటి కలిసి ఉందామే? నో ఛాన్స్. ఎంతమందికి అర్థమవుతుందండి? అర్థమవుతుందా? ఎందుకు ఈ సెపరేషన్ ఉంటుందో తెలుసా? వెలుగు చీకటి వేరవుతాయి. అదే డే 1. అండ్ చీకటికి రాత్రనియు వెలుగుకి పగలనియు పేర్లు పెట్టాడట. పెట్టారా లేదా? ఉందా మీ బైబిల్లో? చదవండి. ఆదికాండం మొదటి అధ్యాయము 5వ వచనం. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. పేరు పెట్టారండి. చీకటి అనొచ్చు, ఎందుకు నన్ను ఉండనివ్వట్లేదు నీలో? నీలో నన్ను ఎందుకు ఉండనివ్వట్లేదు అంటే దేవుడు వేరుపరిచారు. అమ్మా, దేవుడు జతపరిచిన వారిని మనుషులు, అవునా? మరి దేవుడు వేరుపరిచిన దాన్ని మనుషులు జతపరచకూడదు. హల్లెలూయా. ఆమేన్. అర్థమైందా? దేర్ ఈస్ ఎ సెపరేషన్. అండ్ నువ్వు గుర్తుపడతావు. ఆమేన్. వెలుగు చీకటికి, చీకటి వెలుగుకి సంబంధం. ఆమేన్. థాంక్ యూ లార్డ్. నీతికి దుర్నీతితో సాంగత్యం ఏది? వెలుగునకు చీకటితో పొందిక ఏది? ఏంటండి దాని అర్థం? నీతి దుర్నీతి కలిసి పని చెయ్యవు. హల్లెలూయా. అలాగైతే వెలుగు చీకటి కూడా కలిసి వర్క్ చెయ్యవు. ఆమేన్. వి విల్ ఫేస్ అ ఫేజ్ ఆఫ్ లైఫ్. ఎలాంటిది తెలుసా? చీకటి ఫేజ్ని ఎక్స్పీరియన్స్ అవుతాం, తర్వాత వెలుగు ఫేజ్ని ఎక్స్పీరియన్స్ అవుతాం. ఈ 2 ఫేజెస్ని గుర్తుపడుతుంటే 1 డే అయినట్టు, డే 1 కంప్లీట్ అయినట్టు. ఆమేన్. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఒక్కటే మాట్లాడితే ఎంతమంది జీవితాల్లో నిజంగా డే 1 కంప్లీట్ అయింది? హల్లెలూయా. ఆమేన్. అవలేదా? ఆమేన్. అవుతుంది. నువ్వు గుర్తుపట్టు, అవుతుంది. హల్లెలూయా. ఆమేన్. ఇంకా నీకు వెలిగేదో చీకటేదో గుర్తుపట్టట్లేదు అంటే నువ్వు ఇంకా డే 1లో ఉన్నావు. యూనిట్ టెస్ట్లు ఇంకా మేబీ రాస్తూ ఉంటావు. కమాన్. స్టాండర్డ్స్. నేను అంటాను ఈ 7 days 7 స్టాండర్డ్స్ అని. ఎల్కేజీ, కిండర్ గార్డెన్ ఒక స్టాండర్డ్. ఫస్ట్ స్టాండర్డ్. నువ్వు ఏ స్టాండర్డ్ చదువుతున్నావు అంటే వాట్ పీపుల్ విల్ సే, నాన్న నువ్వు ఏ స్టాండర్డ్ చదువుతున్నావురా? 8th స్టాండర్డ్ అంట. వింటున్నారా? చీకటిని వెలుగుని గుర్తుపట్టలేని స్టాండర్డ్. ఇంకా డే 1 కూడా దాటలేదని అర్థం. మీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఇప్పుడు డే 2. డే 2లో ఏం చేశారు ప్రభు?
ఆదికాండం 1వ అధ్యాయము 6వ వచనం. ఉమ్, మరియు దేవుడు ఉమ్. జలముల మధ్య ఒక విశాలము కలిగి జలముల మధ్య ఒక విశాలత. చెప్పండి. జలముల జలముల మధ్య ఒక మధ్య విశాలత. విశాలత. అర్థమైందా? డే హల్లెలూయా. 1లో జలములు అలాగే ఉన్నాయి. డే 1లో జలములు అలాగే ఉన్నాయి. బట్ డే 2కి వచ్చాక దేవుడు ఇప్పుడు జలములను ట్రీట్ చేస్తున్నారు. ఈజ్ డీలింగ్ విత్ వాటర్స్. ఫస్ట్ ఆయన దేంతో డీల్ చేశారు? వెలుగు చీకట్లతో. డే 2లో ఆయన జలములతో డీల్ చేస్తున్నారు. హే, అర్థమవుతుందా? జలములు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? జనములకు సాదృశ్యంగా ఉన్నాయి. ఆమేన్. చెప్పండి. జలం, జలం, జనం. జనం. జలం, జలం, జనం. జనం. అర్థమైందా? వాటర్స్ మనకి, నేను మీకు రుజువు చూపిస్తారండి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనం చదవండి. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 15వ వచనం. ఆ, మరియు ఆ దూత నాతో ఈలాగు చెప్పెను, ఆ, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను ఏంటంట? జనసమూహములను ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలు. అర్థమైందా? సో జలం దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? జనం. జనమునకు సాదృశ్యంగా ఉన్నాయి. హల్లెలూయా. ప్రజలను సూచిస్తున్నాయి. డే 2లో హీ విల్ డీల్ విత్ ఎవరితో? అదే జలమే. జలం అంటే ఏంటి? జనములతో. జనం. ఆమేన్. సో డే 2 పర్వాలేదు నాన్న, ఏం పర్లేదు, మీరు అస్సలు కంట్రోల్ చేయొద్దు, వాడు చక్కగా వింటాడు, వదిలేండి, రిలాక్స్. ఈ ఈ ఎన్వైరన్మెంట్లో పడుకునే వాళ్ళు పడుకుంటారు, వినేవాళ్ళు వింటారు, ఏం వరి అవ్వద్దు. అసలు మీ చూపే అటు వేయద్దు, ఇటు ఇటు. మరి రిఫరెన్స్ అక్కడ కూర్చో, అక్క దగ్గర కూర్చో. అక్క రిఫరెన్స్ చూపి, నువ్వు జరుగు నాన్న, జరుగు, ఇంకా వెనక్కి జరుగు. అక్క చూపి, డోంట్ వర్రీ, యూ హ్యావ్ టు లిసన్. ఇవి చాలా అవసరమైన టాపిక్స్. వింటున్నారా? ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. Ah. ఎంటైర్లీ న్యూ సబ్జెక్ట్. డోంట్ మిస్ ఎట్ ఆల్. అసలు మన సబ్జెక్ట్ ఇది కాదు. నేను ఎంటర్ అవ్వాల్సిన సబ్జెక్ట్ డే 3. అర్థమైందా? మనం ఈ కోణంలో వెళ్ళకపోతే, ఈ ప్రయాణంలో వెళ్ళకపోతే డే 3 అర్థం కాదు. అందుకే నేను డే 1 నుంచి స్టార్ట్ చేశా. మీకు అర్థమైందా ఇప్పుడు? అర్థమైంది. డే 2 వచ్చేసరికి జలములతో ఆయన డీల్ చేస్తారు, జనములతో ఆయన డీల్ చేస్తారు. మేబీ యూ కెనాట్ డీల్ విత్ దోస్ పీపుల్, బట్ హీ విల్ డీల్. లాస్ట్ ఆల్నైట్ ప్రేయర్లో ప్రభు ఏం చెప్పారు? అనాకీలు వంటి వారిని మీరు ఇప్పుడు చూస్తారు, దహించు అగ్ని యెహోవాయే మీ తరపున యుద్ధం చేస్తారు. యూ కెనాట్ డీల్, బట్ హీ విల్ డీల్. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. నువ్వు డే 1 పాస్ అవ్వకుండా డే 2కి వెళ్ళలేవు. ఆమేన్. నువ్వు ఫస్ట్ వెలుగుకి చీకటికి తేడా నువ్వు తెలుసుకోకుండా నీకు ఆ ఎక్స్పీరియన్స్ అస్తమయము ఉదయము కలుగుగా ఒక దినం ఆయను అనే ఎక్స్పీరియన్స్ గుండా నువ్వు వెళ్ళకుండా డే 2 యూ కెన్ నాట్ ఎక్స్పీరియన్స్. ఈ స్టోరీస్ ఎలా ఉంటాయంటే, తేనె బాగుంటుందట,
తీపి అంటే ఏంటో నీ నాలుగుకి తెలీదు, రుచే చూడలేదు. నాన్ వెజిటేరియన్ తింటున్న ప్రతి టేస్ట్ వెజిటేరియన్కి తెలుసా? వాడికి ఒక్కటే తెలుసు, వాడి ఎక్స్ప్రెషన్ ఒక్కటే, ఏంటి? అవునా కదా? ఇది బాగుంటుందని నువ్వు చెప్పినా సరే ఆ వెజిటేరియన్కి బుర్రకెక్కుతుందా? కనీసం ఆ నాలుగుకి అర్థమవుతుందా? ఒకటే ఎక్స్ప్రెషన్, ఏంటి? ప్రీ జడ్జిమెంట్ ఇక్కడ కూర్చుంది ఆల్రెడీ. ఏంటి? ఇది ఒక్కటే వచ్చు, రకానికి ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వడం మాత్రమే వచ్చు. ఏంటి చెప్పండి? ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వడం మాత్రం వచ్చు. మీరు నాతో ప్రయాణం చేయాలి. ఎందుకంటే డల్గా ఉన్నారు మీరేనా? అసలు హల్లెలూయా. నోరిప్పి మాట్లాడాలి, సరేనా? రైటా? హల్లెలూయా. కమాన్. రకానికి ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వడం మాత్రమే తెలుసండి. బికాస్ వాళ్ళ టేస్ట్ బడ్స్ అది టేస్ట్ చెయ్యాల. నేనేమంటున్నా తెలుసా? నీకు డే 2 ఎక్స్పీరియన్స్ కావాలంటే డే 1 కావాలి. అమ్మ 10th క్లాస్ సర్టిఫికేట్ కావాలరా, నాకు ఇవ్వండి అని డబ్బులు పట్టుకుని వెళ్ళి ఇస్తారా? ఏమంటారు? చదివేవా నువ్వు? చదువా అంటే ఏంటి? అంటే నువ్వు ఎల్కేజీ కూడా చదవలేదా? ఎల్కేజీ జాయిన్ అవ్వలేదు సార్, నాకు 10th క్లాస్ సర్టిఫికేట్ కావాలి. అమ్మా వెళ్ళి ఫస్ట్ కిండర్ గార్డెన్ చదివి 1 to 10 స్టాండర్డ్స్ చదువుకొని రా అంటారా? అనరా? ప్రభు కూడా ఈరోజు మనతో చెప్తుంది అదే. నీ జలములతో దేవుడు డీల్ చేయాలంటే కంప్లీట్ యువర్ డే 1 అండ్ కమ్ అండ్ స్టాండ్. హల్లెలూయా. అర్థమవుతుందా? బెండకాయలు ఏంటి చెప్పండి? బెండకాయలు అని చెప్పండి. బెండకాయలు. వంకాయలు. వంకాయలు. ఓకేనా? 2 దగ్గర పెట్టి ఈరోజు ఇది వండేయి అని చెప్పాం. ఈ అమ్మగారికి పుచ్చులు తీయడం రాదనుకోండి, వంకాయలు పైన ఇవి ఉంటాయి చూసారు తొడుములు, అవి కూడా కట్ చేసి వేసి, బెండకాయలకు ఉంటాయే ఏంటవి బొడుపులు, ఏంటవి స్టార్టింగ్ ఉంటాయి కదా, అవి తోకలు అన్నీ కట్ చేసి వేసేసి వంట చేసింది అనుకోండి పుచ్చులతో సహా, వెజ్ నాన్ వెజ్ కలిపి, ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? పైకి తేలుతాయా? బాగుంటుంది కదా, భలే బాగుంటాయి కదా మ్యాగెట్స్. సూపర్ ఉంటుంది. ఉంటుందా? ఆ స్టాండర్డ్ బాగుంటుందా? నేనేమంటున్నా తెలుసా, ఇంకొకసారి ఆ చేత్తో ఏదన్నా వండితే తింటావా? సే ఆర్ యూ గెట్టింగ్ ఇన్ టు దట్ ఫీల్? అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను? ఎగ్జాక్ట్గా అలాగనే డే 1 కంప్లీట్ అవ్వకుండా, అర్థం వెలుగునకు చీకటినకు దేవుడు వేరుపరిచిన వేరు లేదా ఆ సపరేషన్ నువ్వు చూసి గ్రహించకపోతే, నువ్వు ఎక్స్పీరియన్స్ అవ్వకపోతే, అటువంటి ఎక్స్పీరియన్స్ అయిన ఒక దినం, అర్థం అస్తమయం ఉదయం కలిగిన దినం నీ జీవితంలో లేకుండా, పాస్ అవ్వకుండా ఇంకొక స్టాండర్డ్లోకి ఎలా నువ్వు చేరతావని అంటున్నా నేను. హల్లెలూయా. నీకు అర్థమైందా? ఇప్పుడు అర్థమవుతుందా? సో డే 2 ఏంటి తెలుసా? దేవుడు జలములతో డీల్ చేస్తారు. జలములలో కూడా జనములు ప్రజలతో డీల్ చేస్తారు. ఎలా డీల్ చేస్తారో ఇప్పుడు చూద్దాం. చదవండి. ఆదికాండము 1వ అధ్యాయము 6వ వచనం. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాక అని పలికెను. ఒక్క నిమిషం. ఈ జనములతో ఆయన డీల్ చేసే పద్ధతి ఎలా ఉంటుంది తెలుసా? అగైన్ సపరేషన్. హల్లెలూయా.
వింటున్నారా? అగైన్ సెపరేషన్. గెయిన్ సెపరేషన్. ఎలా ఉంటుంది సెపరేషన్ తెలుసా? ఆ జలం ఈ జలం ఆమేన్. మధ్యలో ఒక విశాలం ఆమేన్. కలుగును గాక అని ఆయన పలికారు. నెక్స్ట్ థింగ్ ఏంటి తెలుసా? అది కలగదు. ఏంటి అది? కలగదు. వెలుగు కమ్మని పిలిచారా? వచ్చిందా? ఇది అలా కాదు. చదవండి. పలికెను, దేవుడు ఆ విశాలము చేసి ఆ. విశాలము క్రింది జలములను. దేవుడు విశాలమును చేసి, అర్థం హీ హ్యావ్ టు ఇంటర్ఫియర్. ఆమేన్. ఆయన ఇంటర్ఫియర్ అవుతారు. నీకు ఆ జలం ఈ జలం సెపరేట్ అవ్వాలంటే ఆయన ఇంటర్ఫియర్ అవ్వాలి. ఎగ్జాంపుల్ చెప్పనా? ఒక కుటుంబంలోనికి ఆయన అగ్ని అండి, ఆయన ఖడ్గం అండి, ఆయన ఇంటర్ఫియర్ అవుతారు. అప్పుడు ఇద్దరికి ముగ్గురు వేరై ఆ జలం ఈ జలం సెపరేషన్. అర్థమైందా? హలో, ఆయన పలుకుతారంటే ఆయన చేస్తారని అర్థం. ఆమేన్. ఓకేనా? సో ఆయన చేస్తారు, చేశారు. చేస్తే చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారమాయను. అంటే ఒక గ్యాప్ నువ్వు చూస్తావు, ఒక విశాలం నువ్వు చూస్తావు. ఆ విశాలంలో పైన ఒక జలం ఉంటుంది, కింద ఒక జలం ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు థర్డ్ డేకి రండి. ఇది కంప్లీట్ అయితే, ఇది కూడా నీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటే, అర్థమైందా? ఏంటి? ఇది కూడా నీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటే అప్పుడు నీ స్టాండర్డ్ డే 2 దాటుతుందని అర్థం. హల్లెలూయా. 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 నేను ఈ జలంతో మింగిల్ అవ్వలేకపోతున్నాను. గాడ్ గేవ్ దట్ సెపరేషన్. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇంతకు ముందు ప్రాబ్లం లేదా? అప్పుడు అన్నీ ఒకటే. అప్పుడు ఇంకా డే 2 విన్నారా? వింటున్నారా? అప్పుడు ఇంకా డే 2 బాగుందా? ఈరోజు మంచి బిర్యానీ లేదా? అరే, డే 3లో హీఈస్ డీలింగ్ విత్ ద అగైన్ వాటర్స్. ఎట్లా తెలుసా? కిందున్న జలాలు. ఇప్పుడు చదవండి డే 3. ఆదికాండం 1వ అధ్యాయము 9వ వచనం. దేవుడు ఆకాశము క్రిందనున్న జలము ఆకాశము క్రిందనున్న జలముతో ఇప్పుడు డీల్ చేస్తున్నారు ప్రభు. హల్లెలూయా. పై జలం అలాగే ఉంది. హలో, పై జలముని ఆయన ఇప్పుడు తీయట్లా. అంటే అర్థం ఏంటి? పైన జనం ఉన్నారు. అరే, నేను మీకు ఈ 10 డేస్లో అయిన వాక్యాన్ని జ్ఞాపకం చేస్తా. చూడండి, నువ్వు స్తుతించడం ప్రారంభించు. నీకు పరలోకంలో సహోదరులు ఉన్నారు, ఇక ఆకాశవాసులు ఉన్నారు. నువ్వు స్తుతిస్తడం స్టార్ట్ చేయగానే నీతో పాటు ఇక్కడున్న ప్రజలు ఎవరు ఏకీభవించట్లేదేమో, బట్ ఆకాశవాసులు స్టార్ట్ చేస్తారు స్తుతిని. హల్లెలూయా. హల్లెలూయా. గుర్తుందా? నేను అంటాను, దేవుడు ఇస్తున్న తుఫాను ఉంది, అపవాది లేపుతున్న తుఫాను ఉంది. దేవుడు ఇస్తున్న తుఫాను పైనున్న జలం, అపవాది ఇస్తున్న జలం కిందున్న జలం. అందుకే మనుష్య కుమారుడిగా యేసు ప్రభు వచ్చినప్పుడు జలంలను, గాలిని అన్నిటినీ ఆయన గద్దించి నిమ్మళం చేశారు. ఇది వెళ్ళి అక్కడ గద్దిస్తే మ్యూట్. విన్నారా? ఇక్కడి నుంచి అపవాది అక్కడికి వెళ్ళి యేసయ్యని బార్క్ చేయడానికి నువ్వు మాట్లాడుతున్నాడు తప్ప
ఆడికి అక్కడ వాయిస్ లేదు, డైలాగులు లేవు. వింటున్నారా? మనం పాపం చేస్తూ మనం వాడికి అవకాశం ఇస్తుంటే అక్కడికి పోయి ఏసై ముందు కటింగ్లు కొడుతున్నాడు. అర్థమవుతుందా? ఈరోజు ఈ వాక్యం నీకు సరిగా అర్థమైతే ఆడికి ఆ ఛాన్స్ కూడా ఉండదు. ఆమేనని చెప్పరే. హల్లెలూయా. అర్థమైందా? అర్థమవుతుందా? పక్కవారిని చూసి అడగండి, అర్థమవుతుంది ఏమన్నా అని. బాబు చెప్పండి, బాబు అమ్మ దాటావా డే 1? అడగండి. ఇప్పుడు ఇంకొకరితో చెప్పండి, బాబు అమ్మ దాటుదాం డే 2. ఓకేనా? బొమ్మరిల దగ్గర డే 2 డే కదండి. డే 2 డే అక్కడ మనకు ఉంది వాళ్ళ ఇంటి పక్కన సూపర్ మార్కెట్ పేరు ఏంటి తెలుసా? డే 2 డే. వాళ్ళకి అర్థమైందండి డే 2 ఉందని. అంటే వాళ్ళు పెట్టుకున్న డే 2 డే వేర్లే, రోజు రోజు అని కదా. వాళ్ళకి అర్థమైంది డేస్ ఎలా ఉన్నాయని. ఈరోజు తెలియాలి. నా బ్రతుకు దినం లెక్కించమని సావు పాట కాదు అది. డే 1 స్టార్ట్ అయితే ఎవరికైనా లాస్ట్ లెక్కలు ఎక్కుతాయి బొరక, అవునా కదా? అరే అడ్మిషన్ తీసుకున్నాడు, ఫైనల్ ఎగ్జామ్ ఎలా రాస్తాడండి? ఇల్లే లేనోడు ఇల్లు ఎలా క్లీన్ చేస్తాడు? వాక్యం విని దాని ప్రకారం చెయ్యడమో చెయ్యకపోవడమో చేస్తే ఓ బండ మీద ఇల్లు ఇసుక మీద ఇల్లు సరిపెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది. అసలు వాక్యమే విననోడికి ఇల్లే లేదు, ఇక ఆడికి ఇల్లే లేనోడికి క్లీనింగ్ ఎక్కడిది, చీపిరి కట్ట ఎక్కడిది? అలా ఫైనల్ డేస్ లెక్క పెట్టాలని డే 1 ఉండాలి కదా, డే 2 ఉండాలా? ఇవన్నీ క్రీస్తులో జన్మిస్తే, చెప్పండి అన్నమాట, క్రీస్తులో జన్మిస్తే అని. అర్థమైందా? నీటి ద్వారా, అగ్ని ద్వారా ఉన్నాయా ఇవన్నీ? ఆత్మ ద్వారా మరలా జన్మిస్తున్న అనుభవాలు ఉన్నాయి కదా. అవన్నిట్లో కూడా డే 1 డే 2 ఇలాగే ఉంటాయి. ఇదే ప్రాసెస్. పోస్ట్ ఆపరేటివ్ డే 1 ఎలా ఉంటుంది వాళ్ళది? వాళ్ళకి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయా? డే 2 ఎలా ఉంటుంది చెప్పండి? డే 7 వచ్చేసరికి కొంచెం కుట్లు ఇప్పడానికి కూడా వాళ్ళు రెడీగా ఉంటారు. కొంతమంది హీలింగ్ అయిపోతుంది కూడా. హీలింగ్ అంటే ఏంటి? రిపేరింగ్ అయిపోతుంది అని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది? మన చుట్టూ ఉన్న వాటితోనే దేవుడు మనతో మాట్లాడాలని ప్రతిరోజు మనల్ని ప్రేరేపిస్తున్నారు నాన్న. మనం చూడట్లేదు, మనం వాటితో బిజీ అనుకుంటున్నాం. మనం ఏం బిజీ లేదు అసలు. ప్రతి దానిలోని ఆయన్ని చూడడానికే మనల్ని బిజీగా పెడుతున్నారు దేవుడు. ఆమెన్. ఐడిల్ మ్యాన్గా ఉంటే కదా డెవిల్స్ వర్క్షాప్. బిజీగా ఉన్నోడికి ఎలా డెవిల్స్ వర్క్షాప్ అవుతుంది? గాడ్స్ బిజినెస్ ఉందని కదా అర్థం. ఆమెన్. నేను చాలా బిజీ అండి, ప్రార్థన చేసుకొని. కాదురా బాబు, నువ్వే కరెక్ట్ వ్యక్తివి. నువ్వు నిమిషం ప్రార్థించినా సరే దేవుడు లెక్కలోకి తీసేసుకుంటాడు. 24 గంటలు చేతిలో ఉన్నోడు 10 నిమిషాలు టైం ఇస్తే ఏం పెద్ద గొప్ప? 24 గంటలు బిజీగా ఉన్నాడు, 5 నిమిషాలు టైం ఇచ్చిన గొప్పే. ఆమెనని చెప్పరే. హల్లెలూయా. సో థర్డ్ డే దేవుడు కిందున్న జలముతో డీల్ చేస్తారట. వెళ్దామా అక్కడికి? చదవండి. కిందున్న జలములను ఒక చోటనే కూరుస్తారు. అర్థం, జనమును
ఒక చోట కూరుస్తారు. ఇక్కడ మనం ఇప్పుడు అక్కడ ఉన్న మీనింగ్ని ఫస్ట్ తీసుకుందాం. తర్వాత ప్రభువు ఇస్తున్న గైడెన్స్లో నుంచి ఉన్న ఆ మెయిన్ మ్యాటర్ ఏంటో దాన్ని చూడడానికి వెళ్ళిపోదాం. ఇక్కడ ఉన్న మనందరికీ కూడా డే 1 కంప్లీట్ అయితే, డే 2 కంప్లీట్ అయితే, అప్పుడు డే 3లో జరగబోతున్న విషయాలు ఇవి. అర్థమైందా? అసలు డే 1 కంప్లీట్ అవ్వని వాళ్ళు డే 3లో కంపేర్ చేసుకొని దిగులు పడద్దు, టెన్షన్ అసలే వద్దు. అర్థమైందా? 5th స్టాండర్డ్లోనే ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ పుస్తకాలు తీసుకొచ్చి ఇవన్నీ మీకు మళ్ళీ ఉంటాయిరా అని చెప్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఆమెన్. అప్పుడు ఏమనాలి? ఇచ్చేయండి బాబు చదివేస్తానంటాడా? కాదు. 6th 7th 10th కంప్లీట్ అయ్యాక ఇది మాకు అప్పుడు 6thలో ఉన్నప్పుడు చెప్పారు, జ్ఞాపకం చేసుకుంటాం కదా, అలాంటిది ఇది. ఆమె నేను చెప్పరే. వెళ్దామా? చదవండి. డే 3. దేవుడు ఆకాశము క్రిందనున్న జలము ఒకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాక అని పలుకగా ఆ ప్రకారమాయెను. ఆగండి, అక్కడ ఆగండి. ఆరిన నేల కనపడును గాక. సో డే 3లో జలములన్నీ ఒక చోటనే కూర్చబడాలి. అర్థం? అన్నీ ఒక దగ్గరకు వస్తాయి. ఎందుకు నీ చుట్టూ జనమంతా ఒక్క చోట కూడి నీ గురించే మాట్లాడినట్టుగా నీకు అనిపిస్తుందో తెలుసా? చెప్పనా? ఆరిన నేల కనబడాలి అంటే ఇదేంటి? ఆరిన నేల కనబడాలి అంటే జలములన్నీ సపరేట్ అవ్వాలి. ఈ జలములన్నీ నిన్ను కప్పేస్తే నువ్వు ఫలించలేవు. విత్తనం లోపలికి వెళ్ళదు. ఆరిన నెల కనబడును గాక అని పలికింది దేనికి తెలుసా? విత్తనములు ఇచ్చు చెట్లు మొలిపించబడును గాక అని చెప్పడం కోసం. నా చుట్టూ ఎందుకు ఇలా జరుగుతుంది? అమ్మా నువ్వు ఫలించాలి. అర్థమవుతుందా? అర్థమైతే ఇంత కామ్గా ఎలా ఉన్నా నాకు అసలు అర్థం కావట్లే. ఏ జలం మీరు అసలు? హల్లెలూయా. అందరి జీవితాలు సినిమాలు కనబడ్డాయా? వచ్చినాయా? లేదు స్క్రీన్లో కొన్ని ఫేజ్ వచ్చినాయా? వెళ్దామా? కమాన్. నెక్స్ట్ ఉంది. ఆదికాండం 1వ అధ్యాయము 10వ వచనం. భూమి అని పేరు పెట్టి, భూమి అని అప్పుడు పేరు. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైందా? అప్పటి వరకు నిరాకారంగాను శూన్యముగాను ఉండెను, ఏమీ కనబడదు. డే 3లోకి ఎంటర్ అయ్యాక, కిందున్న జలములు సెపరేట్ అయ్యాక, ఆరిన నేల అనేది కనబడితే అప్పుడు దానికి ఒక పేరు వచ్చును. హల్లెలూయా. అర్థమైందా? ఇప్పుడు అబ్రహాంని ఆశీర్వదించారండి దేవుడు. 3వ తరం ఎవరు? అక్కడ ఇశ్రాయేలు అని పేరు పెట్టారు. ఆ పేరు కంటిన్యూ అవుతుంది. ఇస్సాకేలు అని పెట్టచ్చుగా. 2వ తరంలో నో.
హల్లెలూయా. అర్థమవుతుందా? అక్కడ మళ్ళీ ఆయన దర్శించి మళ్ళీ పేరు పెట్టాల్సిన అవసరం ఏంటి? ఆరిన నేల ఉంది కనుక జలములన్నీ సపరేట్ గా వెళ్ళిపోయి ఒక రాత్రి ఆ- ఆ ఆరిన నేలగా ఒక్కడే ఉన్నాడండి యాకోబు. ఆశీర్వదించు. నీకు జలములన్నీ ఒక్క చోటనే కూర్చబడుతున్నప్పుడు గుర్తుపట్టు, నిన్ను ఆశీర్వదించు దినమదని. చెప్పండ్రా. జలరాశికి ఏమని పేరు? సముద్రం. జనసంద్రము ఒకటే. అందులో నుంచి వేరుపరిచి కొంచెం మడిగట్టి ఎండలో పెట్టి ఎండబెడితే క్రిస్టల్స్ లాగా ఫామ్ అయితే దాన్ని కుప్ప పెడితే దాని పేరే ఉప్పు. ఏ తెలీదా? మా ఊర్లో సముద్రంకి ఒక సీ షోర్కి దగ్గరలో మేము ఉండేవాళ్ళం. ఇంచుమించు 30 కిలోమీటర్ల దూరం మా ఊరు. చిన్నప్పుడు ఎవరైనా చుట్టాలు వస్తే అందరినీ ఆటోలు మాట్లాడుకుని సముద్రం దగ్గరికి వెళ్ళి బే ఆఫ్ బెంగాల్ కొంచెం సేపు ఆ సీషోర్లో ఆడుకొని రిటర్న్ వస్తే అదొక ఎంజాయ్మెంట్ మాకు. అప్పుడు అలా వెళ్తున్నప్పుడు ఈ దగ్గరలోకి చేరేసరికి కొన్ని ఇలా కనబడేవి మడులు కట్టి ఆ సముద్రపు నీరుని ఇటు డైవర్ట్ చేసి ఎండకి ఎండబెట్టి ఆ ఎండిన చూడండి కొంచెం ఎక్కువ చెమట అది పట్టినప్పుడు ఇక్కడ ఉప్పు తేలుతుంది చూసారా మనకి? వస్తుందా లేదా? కొన్ని బట్టలకి కూడా ఉప్పు పడుతూ ఉంటుంది అవునా? అలా ఇది కూడా ఎండకి ఎండి 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 ఉన్నాక ఇలా తెడ్డు లాంటి దాంతో దేవి పక్కకు పెడతారనమాట. కుప్పలు పెడతారు. ఎక్కడ కుప్ప అక్కడ, ఎక్కడ కుప్ప అక్కడ పెడతారు, చుట్టూ పెడతారు. ఇదంతా ఏంటి తెలుసా? సాల్ట్, క్రిస్టల్ సాల్ట్. ఇలాగే వస్తుంది మనకి సాల్ట్. అర్థమైందా? దేవుడు కూడా మనల్ని అలా సముద్రంలో నుండి సెపరేట్ చేసి కుప్పగా పెట్టి నీతి సూర్యుడు అనే వెలుగు లోపల అలా ఎండబెట్టి
క్రిస్టల్స్ చేసి పక్కకు పెట్టి కుప్పలుగా చేసి పేరు పెట్టారు ఉప్పు. హల్లెలూయా. మత్తయి సువార్త మత్తయి సువార్త 5వ అధ్యాయం ఉందా? తీసారా? చదవండి 13వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనము. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఎలా అయ్యారమ్మా మీరు ఉప్పు? ఎప్పుడయ్యారు ఉప్పు? డే 3 వస్తే. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమందిని చూడగానే క్రీస్తుని నమ్మేనంటారు, యేసుని నమ్మేనంటారు, క్రైస్తవులు అంటారు. వీళ్ళకి ఏంటండి లోకమే వీళ్ళల్లో ఉందా అన్నట్టుగా బతుకుతున్నారు. వీళ్ళు ఉప్పుగా ఎందుకు బతకట్లేదు? డే 3 రాలేదు నాన్న. అర్థమైందా? మార్పు ఎందుకు రావట్లేదు? ఉప్పుగా ఎందుకు లేరు? డే 3 లేదు. డియరే డే 3 లేదు. చెప్పండి. డియరే డే 3 లేదు. నీకు కూడా చెప్పే అవకాశం ఉంది. వాడు చెప్పు. డియరే నాకు చెప్పురే. నాకు చెప్పు. డియరే డియరే. నీకు ఫీల్ రావట్లేదు, సరిగా చెప్పు. డియరే చెప్పు. డే 3 లేదు. అది మ్యాటరు. మీకు అర్థమవుతుంది? చాలా సీరియస్ టాపిక్. హృదయంలోకి వెళ్ళి నాటుకుపోవాలన్న ప్రయత్నం. విని విడిచిపెట్టి రూపాయి కాయిన్లు ఎన్నిసార్లు డెఫికేషన్లో పడేస్తావు? ఈ రోజైనా కనీసం విని గ్రహించు. భూమి ఎలా బాగుపడిందో చూడు. మన జీవితాలు కూడా బాగుపరుచుకుందాం. ఆమేన్. ఎందుకు బాగోవట్లేదు అర్థమవుతుంది. అసలు ఈరోజు దేవుడు లోకానికి ఉప్పై ఉన్నారన్న మాటకి అర్థమైంది అసలు. అదొక జనరల్ స్టేట్మెంట్ అనుకున్నాం, దానికి అంత బేసిక్. ఓ గాడ్, అక్కడే పగిలిపోయింది. ఈసారి ఎవరైనా ఉప్పై ఉన్నారంటే స్టోరీ చెప్పేద్దాం. స్టోరీ కాదు ఇది, వాళ్ళకి వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్. రియాలిటీ. రియాలిటీ. Word he spoke had a very strong base, yes, which he was seeing spiritually. yes. అమ్మో, ఇక్కడే ఆగి ప్రార్థన చేద్దాం. దేవా, గాడ్, మేము ఏ స్టేజ్లో ఉండాలని మీరు ఆశపడుతున్నారు? మేము ఎక్కడ ఆగిపోయాం? వెలుగు చీకటి తేడా కూడా తెలియని జీవితాలతో ఆగిపోయాం. మేము ఎప్పుడు మారాలి? అట్లీస్ట్ ఈరోజు తెలుసుకుంటున్నాం. దట్ మీన్స్ వీఆర్ గోయింగ్ టు క్రాస్ దట్ వే అని అర్థం. సో కమాన్, ప్రార్థన చేద్దాం. లోకానికి దేవుడు మనల్ని ఉప్పుగా చూడాలనుకుంటున్నారు. ఈ అన్ని ఫేజెస్ దాటకుండా నువ్వు ఉప్పు అవ్వలేవు నాన్న. ఉప్పు మీద ఎవరైనా పాట రాయండి. అందుకని ఉప్పు ఉప్పు అని రాయకండి. ఉప్పు అని పాట పాడకండి అండి. షూర్ షూర్ ప్రార్థన. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధ దైవమా, యేసయ్యా, థ్యాంక్ యూ లార్డ్. రహస్యమందు మరుగుపరచబడిన ధననిధిని అల్పులమైన మాకు తండ్రి యేసయ్యా, వీఆర్ సో లిటిల్ లార్డ్. Our wisdom is very little, Lord. Lord, we are very little, Lord. But today, you are shifting us into, Lord Jesus, discerning the realm of, Lord Jesus, your vision, Master God. The way you want to see us, Master. The way you want to make us, Master God. లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఆనాడు మీరు కూర్చుని శిష్యులందరితో, జన సమూహాలతో, జనములతో మీరు పలికారయ్యా, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఓ హల్లెలూయా,
ఉప్పుగా అవ్వాలంటే మొట్టమొదట ఆ జలములలో నుండి వేరుపరచబడి కుప్పలుగా పేర్చబడాలని మీరు చెప్తున్నారయ్యా. నీకు వందనాలు ప్రభువా. ప్రభా నా తండ్రి, మేము ఈ లోతులు గ్రహించలేదయ్యా. మేము ఎంత కొద్దివారమో అయ్యా. నీ ప్రణాళికల లోతు, వెడల్పు, ఆ ఎత్తు, నాట్ దట్. ఓ హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. Thank you, Master God. Lord, we just say, we thank you, Lord. Lord, and we pray to separate us, Lord. Yes, Lord. We accept that we are the salt for this world. Lord, మేము ఈరోజు మమ్మల్ని మేము వేరుపరచబడడానికి సమర్పించుకుంటున్నాం ప్రభా. ప్రభా, ఏ లెవెల్లో మేము ఆగిపోయినప్పటికీ ప్రభా, మేము నమ్ముతున్నాం మేము ఈ లోకానికి ఉప్పై ఉన్నామయ్యా. సారవంతమైన మాటలు పలకడానికి ప్రభా మా నోటిని మీకు అప్పచెప్తున్నాం ప్రభా. మొట్టమొదటిగా మేము ఒక కుప్పగా నాయన నీ ఉప్పుగా పేర్చబడుతున్నాం ప్రభా. మాకు సాయం చేయండి అయ్యా. తొక్కు వేయబడుతూ విధమైన దానిగా మేము ఉండాలనుకోవట్లేదు, కానీ సారం ఇస్తూ రుచినిస్తున్న ఆ ఉప్పుగానే మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం. మీకే కృతజ్ఞతలు ప్రభా. ప్రభు మెదడు దొరికినట్టు నాయన యేసయ్య మేము అనుభవిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు. మా ఊహకు అందని గొప్ప విషయములను మాకు బయలుపరుస్తున్న దేవా నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ఇకనూ మాతో మాట్లాడమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమేన్. హల్లెలూయా. సో మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. పలికినట్టుగా ఆయన మొదటి వచనం చూడండి, 5వ అధ్యాయం మత్తయి సువార్త మొదటి వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదటి వచనము. ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా. ఒక నిమిషం. ఆ జన సమూహములు అర్థం జలములు. అర్థమైందా? ఆ ఉప్పేనండి శిష్యులు. హల్లెలూయా. ఆ ఉప్పే శిష్యులు. శిష్యులు ఎవరో కాదు, ఆ ఉప్పే. హల్లెలూయా. జన సమూహంతో మాట్లాడితే ఓడ ప్రయాణంలోకి శిష్యులే ఎంటర్ అవుతారు. ఎందుకు? ఉప్పు. అది హల్లెలూయా. అర్థమైందా? ఈ లెవెల్ కూడా ఇంకా దాటి చూపిస్తున్నారు దేవుడు, ఇంకా కోరుకుంటున్నారు దేవుడు. కమన్ చదవండి, 14వ వచనం చదవండి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఇది ఎప్పుడైంది? ఉప్పై తర్వాత. అర్థమైందా? ఇంతకుముందు పూర్వం మీరు చీకటి అయి ఉన్నారని చెప్పిన దేవుడు ఇప్పుడు ఆ లోకానికి మీరు వెలుగై ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము వెలుగై ఉండెను, మనుష్యులకు వెలుగై ఉండెను. ఏ నాడైతే నువ్వు ఆయన జీవముతో నింపబడుతూ ఉంటావో దెన్ నువ్వు లోకానికి వెలుగు. అర్థమవుతుందా? హల్లెలూయా. చీకటి ప్రయత్నం చేస్తూ ఉంది నిన్ను ఆర్పాలని. అసలు నువ్వు నిజంగా వెలిగింపబడి వెళ్ళి నించో, ఏ చీకటి ఆపుతుందో నేను చూస్తా. హల్లెలూయా. ఎవరు ఆపలేరు నాన్న నిన్ను. బికాజ్ నువ్వు సూర్యుని వెలుగులో పని చేస్తే అది వ్యర్థమే అవుతుంది. నీతి సూర్యుని కింద పని చేయి, అది వ్యర్థం అవ్వదండి. అది వ్యర్థం అవ్వదు నాన్న. హల్లెలూయా. నువ్వే ఒక వెలుగు అవ్వాలని ఆయన ఎదురు చూస్తున్నారు. ఎందుకు ఆపుకుంటావు? నువ్వు వెలుగై అనేకుల్ని వెలిగించాలని ఎంత పని ఉందో తెలుసా? టైం వేస్ట్ చేస్తున్నావు, లేజీ బగ్. పక్కవని చూసి చెప్పు.
పర్లేదు చెప్పండి. టైం వేస్ట్ చేస్తున్నావు లేజీ బగ్ అని చెప్పండి. ఫీల్ మిస్ అవ్వకూడదు. చెప్పు చెప్పండి, ఇద్దరు చెప్పండి. చెప్పు మైక్లో చెప్పు చెప్పు. టైం వేస్ట్ చేస్తున్నావు లేజీ బాగ్. ఏంటమ్మా ఇలా చెప్తే? మా మమ్మీ ఒక స్టోరీ చెప్పేవాళ్ళు. కుక్కనంట, కుక్క చీ పోవా, కుక్క చీ పోవా. టైం వేస్ట్ చేస్తున్నావు లేజీ బాగ్. చీ అను. సరే ఇటు చూడకు, నన్ను చూస్తాను. అనురా, ఆ లేజీ బగ్తో మాట్లాడు. మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడు. కానీ యోబు అనగానే మూర్ఖురాలు నోరు మూసుకుంది. ఆమేన్. లేజీ బగ్ అనడానికి మీకెందుకు బాధ? ఆమేన్. అనండి. టైం వేస్ట్ చేస్తున్నావు యూ లేజీ బగ్ అను. టైం వేస్ట్ చేస్తున్నావు యూ లేజీ బాగ్. స్తోత్రం. ఆమేన్. లోకానికి వెలుగై ఉన్నారు. ఆమేన్. యేసు ప్రభు అంట వాక్యం అంట శరీరధారి అయి భూమి మీదకి వచ్చారట. ఆయనలో జీవం ఉండేనట. ఆ జీవము మనుష్యులకు వెలుగట. ఆ నెక్స్ట్ ఒక మాట ఉందా చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయము మొదటి వచనం నుండి 5వ వచనం. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను. అదే ప్రాబ్లం. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి గ్రహింపకుండెను. బికాస్ దానికి స్టాండర్డ్ డే 1 కూడా లేదు. దానికి వెలుగేం తెలుసు, చీకటి ఏం తెలుసు, అన్నీ ఒకటే. వింటున్నారా? అన్ని బిర్యానీలు ఒకటే. బెజవాడ బిర్యానీ ఒకటే, హైదరాబాద్ బిర్యానీ ఒకటే. ఆడ కుళ్ళిపోయిన మాంసం పెట్టినా అదే బిర్యానీ. బావర్చి వాడు ట్యాగులు పెట్టుకునేవాడు. ఏమంది మా అని. కారణం ఏంటి? నేనే ట్రూ, నేనే సత్యం అని చెప్పుకోవడానికి పడుతున్న బాధలాడు. ఒక్క హైదరాబాద్ చిన్న పట్టణంలోనే బాధలు పడుతుంది. లోకమంతా అబద్ధం ఏలుతూ నేనే సత్యం అన్నట్టుగా వెలుగు వేషం వెలుగుతూతో వేషం వేసుకుని వెలుగుకి చీకటికి తేడా తెలియదు. నీకు వెలుగుతో ఎప్పుడు ఎరిగాను? ఫస్ట్ నీకు అది అర్థం అవ్వాలంటే నీకు బాగున్నాడు ఎలా ఉంటాడు, ఆరోగ్యం బాలేనాడు ఎలా ఉంటాడు, యాక్టింగ్ చేసేవాడు ఎలా ఉంటాడు, తెలుసుకోవాలి. పక్కలతో చెప్పండి, బతికే ఉన్నావు ఇంకా అని. చచ్చిన వాళ్ళకి వీటితో పని లేదు. అర్థమైందా? ఎవరికి పని లేదు?
బతుకున్నావు. నీకేమన్నా అర్థమవుతుందా? నీకు పనుంది. నువ్వు లోకానికి ఏంటి? ఉప్పు అన్నావు. నీ లెవెల్ మారాలి. నువ్వు ఉప్పు అవ్వకుండా వెలుగు అవ్వలేవు తెలుసా? లోకంలోకి వచ్చి చీకట్లోకి వచ్చి వెలుగు ప్రకాశిస్తుంటే కూడా చీకటి దాన్ని గ్రహించలేకపోతుందట. ఏం దౌర్భాగ్యపు లెవెల్ అండి అది. దేవుడు ఆశిస్తున్న లెవెల్ ఏంటో తెలుసా అసలు నీకు? మీకు అర్థమైందా? చూడండి, లోకంలో ఇది వెలుగు అంటానే నేను, సరేనా? అబ్బో సరే అడ్జస్ట్ అవ్వండి. వెలుగు, లోకానికి వెలుగు. ఇప్పుడు ఈ చీకటి గ్రహించట్లేదట, అది ప్రాబ్లం. ఎక్కడ? యోహాను సువార్తలో ప్రాబ్లం అది. ఇది ఎవరు డైరెక్ట్గా? అవునా? ఇప్పుడు ఈయన జనరేషన్, ఈయన నెక్స్ట్, ఈయన వెలిగించిన వాళ్ళు లోకమునకు ఉప్పై మారాలా? ఈయన వెలిగించిన వారు ఉప్పు తర్వాత వెలుగై మారాలా? ఎంతమంది వెలిగింపబడితే అన్ని వెలుగు. ఈయన దగ్గర నుంచి ప్రూవెన్ వెలుగులు ఎన్ని? ఓకేనా? ఇప్పుడు వీళ్ళందరూ కూడా లోకంలోకి వెళ్ళారు. ఎంతమందిని వెలిగించగలరు? 1, 2 అయితేనే ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ వేరే లెవెల్లో ఉంటుంది. 1, 120 అయితే ఆ గ్రోత్ అసలు ఏ రేంజ్లో ఉండాలా? హల్లెలూయా. అర్థమైందా? ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అని చెప్తున్న దానిలో స్పెల్లింగ్ కూడా 120 లేదు. అంతగా గ్రోత్ ఉండాలి. ఇప్పుడు చెప్పు, ఎంత గ్రో అయ్యావు? ఏమన్నా ఎదుగుదల ఉందా? ఇదంతా ఆయన 3.5 సంవత్సరాల్లో చేశారు నాన్న. నువ్వు విశ్వాసంలోకి వచ్చి ఎన్ని రోజులైంది? నీ సీనియారిటీ ఎంత? సంవత్సరాలు చెప్పండి. నేను మారి 10 సంవత్సరాలు అయిందండి. అవును, నా 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 ఏజ్ 10. 2014 జాన్వరి బైబిల్ కరెక్ట్గా 24, 10 సంవత్సరాలు దాటింది. అలా మీరు చెప్పండి, ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఒక్కొక్కరు చెప్పండి, అవుతుందా? ఈ లెక్క ప్రకారం 3.5 దాటినట్టే కదా. అంటే మన స్టాండర్డ్ చాలట్లేదు అంటున్నాను నేను. 10th క్లాస్ 10 సంవత్సరాల నుంచి చదివితే ఎలా ఉంటుందో అలా ఉంది. వింటున్నారా? మన స్టాండర్డ్ పెరగాలి. పక్కవారితో చెప్పండి, మన స్టాండర్డ్ పెరగాలి అని. అర్థమవుతుందా? ప్లీజ్ ఎవరిని బాధ పెట్టడానికి కాదు, అర్థం చేసుకుందాం. దేవుడు మనల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్న స్టాండర్డ్ చాలా ఎక్కువ అంటున్నాను నేను. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, అర్థం మీరు ఆయనలాగా మారిపోవాలని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అబద్ధ క్రీస్తులు, దొంగ క్రీస్తులు అక్కర్లేదు నానోయ్. ఆ అవతారాలు ఎత్తకండి, అవి అక్కర్లేదు. యేసులా మారమంటే అది కాదు దాని అర్థం. హల్లెలూయా. ఆయన వెలుగు భూమి మీదకి రాగానే 2 సంవత్సరాల లోపల పిల్లలందరినీ
విన్నావా? ఎక్కడ 2 సంవత్సరాల పిల్లల్ని చంపడానికి వెళ్ళివా? వింటున్నారా? ఆటంకాలు ఎంగేజ్ లోనే స్టార్ట్ అయిపోతాయి అంటున్నా నేను. నువ్వు చిన్న విక్ స్టార్ట్ అయితేనే ప్రపంచానికి కలవరం. డగ్ 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 అని. యూదుల రాజు ఎక్కడ? ఆ? ఇంకొక రాజా వేస్తారా ఇప్పుడు మొత్తం స్కిట్లు. ఆ ఏప్రిల్ ఫూల్ ఎలా దేవన్న కూడా తెలియదు నీకు. నీ పండగలు కాకపోతే ఇంకేం చేసుకుంటున్నావు. అక్కడ మనల్ని చేసుకుని తింటారు, అంతే తేడా. వింటున్నారా? నరక యాతన అంటే దెయ్యాలకు కూడా భయం ఉందండి. జలముల మీద కూర్చున్న 17వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7గురు దేవదూతల్లో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగు చెప్పెను. మొదట నువ్వు వెలుగుకి చీకటికి తేడా ఏంటో గుర్తుపట్టు. తర్వాత గ్రహింపరాని సంగతులు చెప్పడానికి దేవుడు తన దూతల్ని ఆజ్ఞాపించుకుంటున్నారు. యోహాను గారికి ఆ రోజు గ్రహింప చేయడానికి అసలు డైరెక్ట్ గా పాత్రలు పట్టుకున్న దూత వచ్చేసారు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. స్టాండర్డ్స్ పెట్టుకున్న దూతలు ఎట్లా చేస్తారు అనుకున్నాను. నెక్స్ట్ అండ్ చూడండి చెప్తున్నారు, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరచుకొనును. దుఃఖుల మీద ఉండే రాజు, వెలుగు మీద ఉండే రాజు, వెలుగు ఏదైనా వేరు. జలముల మీద కూర్చున్న మహావేశ్య, మనం చేస్తున్న పరిపాలన వేరు.
ఇప్పుడు మహాజలములు, ఓకేనా? అది గుర్తుంచుకోండి, జస్ట్ ఆ సబ్జెక్ట్ అంతే. ఇప్పుడు వచ్చేసేయండి ఆదికాండానికి. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించును గాక అని ఇక్కడ పలుకగా ఎంటర్ అయిందండి ఫలం. అంటున్నారా? ఎందుకు ఇన్ని సంవత్సరాలు అయినా సరే మన లోపల ఫలం లేదో ఇప్పుడు కారణం అర్థమైందా? ఆరిన నేల కనబడే స్టేజ్కి మనం ఇంకా రాలేదు, అందుకే ఫలం లేదు నాకు. అర్థమైందా? ఈరోజు గ్రహిస్తున్నాం కదా, గ్రహిస్తున్నామా లేదా? గ్రహిస్తున్నానన్న వారి చేతులు ఎత్తండి. హల్లెలూయా. ఇప్పటికైనా మనం ఫలించాలి. ఆమేన్, ఆమేన్ అని చెప్పండి. అందుకే చూడండి, అతడు నీటి కాలువల యోరన నాటబడిన వాడై తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఎవరు? ధర్మశాస్త్ర యేసుప్రభు కాలం వచ్చేసరికి ధర్మశాస్త్రం కాలం కూడా అయిపోయిందట. అంటే మన లెవెల్ ఎంత పెరగాలి? మనం ఎక్కడున్నాం? అర్థమైందా? Don't lift yourself up. Don't limit yourself. లేదు నానా, పిలుపు ఏర్పాటు లేదు నానా. వింటున్నారా? కృప పాడండి. కృప తప్ప వేరొకటి లేదయ్యా, కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృపయే కదా ఆశ్రయము, నీ కృపయే కదా నా పరవశము. కృపయే కదా నా ఆశ్రయము, నీ కృపయే కదా నా పరవశము. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. కృపేనండి. ఫలం కనిపిస్తుందంటే కృపే, ఇంకేం లేదు తెలుసా. ఇన్ని ఫేజెస్ దాటించి దేవుడు ఫలం ఇస్తున్నారని అర్థం. అండ్ ఆ ఫలం కూడా నిలిచి ఉండునట్లుగా, నా నుండి వేరే మీరేమీ చేయలేరని ప్రభు అందుకే చెప్పారు. దీనికి కనెక్టెడ్గా మీరు ఆ పక్కన రాసుకోండి, యోహాను సువార్త 15వ అధ్యాయం అది చదువుకోండి. ధ్యానించుకునేటప్పుడు ఫలింపు గురించి 15వ అధ్యాయం చదువుకొని ప్రార్థించుకొని ఆపాదించుకొని దాని ప్రకారం జాగ్రత్తలు అన్నీ తీసుకొని ముందుకు కొనసాగచ్చు. ఓకే, నెక్స్ట్కి వెళ్ళిపోదాం. చదవండి. 12వ వచనము. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమ దాంట్లో చెడ్డవే ఉన్నాయా? లేవు. లేవు. ఇప్పుడు వచ్చేయండి ఆదికాండం 1వ అధ్యాయం
29, 30 వచనాలు. దేవుడు, ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను. అవి మీకు ఆహారమగును. అవి మీకు ఆహారమగును. హల్లెలూయా. ఏవి మీకు ఆహారమగును? ఇలా ఆరిన నేలలో నుండి మొలిపించబడిన విత్తనములు, చెట్లు అన్నీ కూడా మీకు ఆహారమగును. అవి మాకు ఆహారం అని చెప్పండి. అయిపోయిందా? అవి మాకు ఆహారం. అయిపోయిందా? ఇప్పుడు రండి 3వ అధ్యాయం. 3వ అధ్యాయం 18, 19 లేకపోతే 15 నుంచి చదవండి. ఆది కాండము 3వ అధ్యాయము 15వ వచనం నుండి 17 అండి. 17వ వచనం నుండి. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని అయ్యా ఆదాం ఏంటి? నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. నీ నిమిత్తము నేల శపించబడ్డది. ఆదాం చెప్పండి, ఎవరు? ఆదాం నిమిత్తం పనిష్మెంట్ ఎవరికి? నేల. ఎందుకు? నేలకి ఎందుకు పనిష్మెంట్ ఇవ్వాలి? ఇప్పుడు చిన్నోడు ఉన్నాడండి, స్కూల్లో ఏదో తప్పు చేశాడండి, ఓకేనా, చాలా సీరియస్ మిస్టేక్ చేశాడండి, ఎవరిని పిలుస్తారా లేదా? ఎగ్జాక్ట్గా అలాగనే ఆదాం దేవుని కుమారుడు కదా అంటారేమో. అవును, ఆదాం దేవుని కుమారుడే. హలో, వినాలి, చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఈరోజు కొట్టేనే వినిపిస్తా, మేల్కే, సరేనా? ఎవరికి నిద్ర వస్తే వాళ్ళు మోకాలు వేయండి. ఆల్రెడీ అయితే నువ్వు గోడ కుర్చీ వేయి. ప్రతి మనిషిలో కూడా దేవుడు చూస్తున్న 2 వేరు లెవెల్స్ ఉన్నాయి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. అందరికీ నిద్ర ఏమైందిరా అందరికీ? సరే, టైర్డ్ అయ్యారులే, బ్రేక్ కావాలా? బ్రేక్ ఇస్తే మీరు నిద్రపోతారు. జ్యూస్ గీస్ ఏదో ఒకటి ఉంటే పోసి ఏంటారు అందరికీ. నిద్రపోతున్నారు అక్క, వస్తుంది అందరికీ. ఇక్కడి నుంచి చూస్తే కనిపిస్తుంది అక్క. చదవండి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. మన్నయినది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. ఒక్క నిమిషం. ఆదాంలో మట్టి ఉంది, అర్థం మన్ను ఉంది, ఆత్మ ఉంది. మనలో కూడా మట్టి ఉంది, ఆత్మ ఉంది. అందుకే చూడండి, మనం చచ్చిపోగానే స్మిత చచ్చిపోయింది అక్కడ ఉంది తీయండి అంటారా? కంపు కొడతా ఉంటాను ఒక రోజు కాగానే, ఏమంటారు? బాడీ. సో ఇది వేరుగా వెళ్ళిపోగానే మనం కూడా దాన్ని ఐడెంటిఫై చేస్తాం. ఇప్పుడు ఐడెంటిఫై చేస్తాం, బతుకున్నప్పుడు ఐడెంటిఫై చేస్తే మేలు కదా, అర్థమవుతుందా? ఇప్పుడు ఐడెంటిఫై చేస్తాం ఎట్లా? డెడ్ బాడీ అండి, అర్థమైందా? బతుకున్నప్పుడే దాన్ని గుర్తుపట్టి సొలొమోన్ చెప్తున్నాడు ఏమని? మన్నైనది వెనుకటి వలె మన్నుకు చేరుతుంది, మన్నైపోవును, దాని ఆరిజిన్ ప్లేస్కి వెళ్తుంది. ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకు చేరును, దాని ఆరిజిన్ ప్లేస్కి వెళ్తుంది.
మన్ను, నేల, ఆదం, శరీరం. వింటున్నారా? శరీరం ఆరిజిన్ ప్లేస్ మన్ను. ఆదం, నీ నిమిత్తం నీ భార్య మాట విని నేను వద్దని చెప్పిన పని నువ్వు చేసావు గనుక నువ్వు నీ నిమిత్తం కాల్ యువర్ ఫాదర్. ఎవరు? ఆరిజిన్, బర్త్ ప్లేస్, ఆరిజిన్ ప్లేస్. నేల, కమాన్, పనిష్మెంట్. నేల తీసుకో, ఫైన్ కట్టు, శాపం తీసుకో. నీ నిమిత్తం నేల శపించబడింది, భూమి శపించబడింది. ఇప్పుడు చెప్పండి, నేలలో నుంచి మొలిచి వచ్చే ఆహారం అర్థమైందా? శపితమైందే అది. ఒక్కరోజు తినకపోతే బాధ వచ్చేస్తుంది. 2 రోజులు తినకపోతే నీరసం వచ్చేస్తుంది. అర్థమైందా? అయ్యా అమ్మా చూడలేకపోతున్నాను, భారాలు వచ్చేస్తున్నాయి.